హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. కొంతమంది అండి మాట్లాడుతూ ఉంటే మాటలు కోటలు దాటుతాయని చెప్పేసి అంటూ ఉంటారు. బిల్డప్ ఎక్కువ ఉంటుంది వాళ్ళు మాట్లాడే దాంట్లో కానివ్వండి, చేసే దాంట్లో కానివ్వండి. రియాలిటీలో మనం చూస్తే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. సింపుల్ అండ్ నథింగ్ బట్ ఇంపోస్టర్ సిండ్రోమ్ అంటారు. ఇది పర్ఫెక్ట్ వర్డ్ ఐ థింక్. అంటే కొంతమంది రియాలిటీలోకి మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళది అంచనా లేకుండా కొన్ని చేస్తారు. అది దాని డిజార్డర్ కింద మనం చెప్పం. కానీ కొంతమందికి కొంత అతి చేసేటువంటి వాళ్ళు ఉంటారు. చాలామంది మనం చుట్టుపక్కల సర్కిల్లో ఉండేటువంటి వాళ్ళని చూస్తూ ఉంటాము. వీళ్ళకు ఉండేటువంటి మానసిక లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ దానితో పాటు వీళ్ళకు ఉండేటువంటి ఆ లక్షణాల వల్ల ఏ రకంగా ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది, వాళ్ళని ఎలా వాళ్ళే ఐడెంటిఫై చేసుకోవాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ విధంగా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం ఉందంటారు. యాజ్ యూ సెడ్, బయటకు కనిపించేది అతి కావచ్చు ఆర్ చాలా గొప్పలు చెప్పుకోవటం కావచ్చు, కానీ లోపల ఉన్న ఛాలెంజ్ ఏంటంటే మీరన్న ఒక పదం ఇంపోస్చర్ సిండ్రోమ్. ప్రికాషన్ ఏంటంటే ఇది వినే ముందు నేను ఇప్పుడు చెబితే ఈ పదం చాలా ఏదో డిఫరెంట్గా ఉందండి. ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటే ఈ లక్షణాలు నాలో ఉన్నాయి, వామ్మ నాకు ఈ వ్యాధి ఉందా అలా మాత్రం. ఎందుకంటే ఆ పదం చాలా వెరీ పవర్ఫుల్ వర్డ్ అండి నాగరాజు గారు యూజ్ చేసింది, అందుకని ఆ పదం యూజ్ చేయడం జరుగుతుంది. దాన్ని ఒక వ్యాధి లాగానో ఒక డిసీజ్ ఏదో లాగా తీసుకోవద్దు, అదొక స్టేట్ ఆఫ్ మైండ్. అది అతిగా ఉంటే వ్యాధి. అంటే అందరిలో ఉంటుంది, ఇప్పుడు నాలో కూడా కొంత ఉంటుంది డెఫినెట్లీ. అందరిలోనూ కొంచెం ఉంటుంది. ఏది రియాలిటీకి అందనటువంటి విషయాలు కొన్ని ఉంటాయి, అదే క్యాజువల్గా మాట్లాడడం. అలా అని కాకుండా చేసేదే అతి ఉంటుంది అందులో. ప్రతి దాంట్లోనూ రియాలిటీకి అందినటువంటివి ఎక్కువ చూస్తుంటాం. ఆ టైప్ కేటగిరీ ఉండేటువంటి వాళ్ళకి అంటే వాళ్ళ గురించే. అయితే ఇంపోస్చర్ సిండ్రోమ్ అంటే అసలు ఏంటంటే వాళ్ళ టాలెంట్స్ని, వాళ్ళ స్కిల్స్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా అనలైజ్ చేసి జడ్జ్ చేయలేరు. నా దగ్గర ఇంత నైపుణ్యత ఉంది, నాకు ఇంత కెపాసిటీ ఉంది అని వాళ్ళు ప్రాపర్గా జడ్జిమెంట్ ఇచ్చుకోలేరు. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ మీద వాళ్ళకి బొచ్చుడు డౌట్లు ఉంటాయి. చెప్పేది కొండంత చెప్తే చేసేది గోరంతే ఉంటుంది. అది కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల తర్వాత బయటికి రిఫ్లెక్ట్ అవుతుందండి చాలా. అయితే బయట అసలు యాక్చువల్గా వాళ్ళ లోపల ఏం జరుగుతుందంటే వాళ్ళ టాలెంట్ మీద కానీ, వాళ్ళ స్కిల్ మీద కానీ, వాళ్ళ కెపాసిటీ మీద కానీ, వాళ్ళ కెపాబిలిటీ మీద కానీ వాళ్ళకు ఒక అంచనా ఉండదు. ఇక్కడ నుంచి చూడకుండా ఇక్కడ నుంచి చూస్తూ ఉంటారు. ఇక్కడ రెండు జరుగుతాయండి. ఒకటి నా మీద నాకుండే ఒపీనియన్, ఓకే అండి, ఒకటి నా మీద నాకుండే ఒపీనియన్. ఇంకొకటి నా మీద మీకుండే ఒపీనియన్. ఒకటి నా మీద నాకుండే ఒపీనియన్, అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ పక్కన పెట్టండి కాసేపు. నా మీద నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది, నా మీద మీకు ఒక ఒపీనియన్ ఉంటుంది. ఈ మనస్థితిలో ఉన్న వాళ్ళ ఫోకస్ ఎక్కువగా నా మీద మీ ఒపీనియన్ ఏంటి అన్న దాని మీదే ఉంటుంది. అర్థమవుతుందా? అర్థమవుతుంది. అది ఎందుకు ఉంటుందంటే నా మీద నాకున్న ఒపీనియన్ కరెక్టా కాదా అనేది వాళ్ళు జడ్జి చేయలేరు. అవును ఇది కరెక్టే, నేను ఈ విషయంలో కరెక్టే, అవును నేను సాధించగలను అని వాళ్ళు ప్రాపర్గా ఫిక్స్ చేసుకోలేరు. అప్పుడు వాళ్ళు బయట నుంచి ఒపీనియన్స్ సేకరించడం మొదలు పెడతారు. ఐల్ గివ్ యూ వెరీ ఆన్ అ లైటర్ నోట్. నేను ఇప్పుడు ఈ సూట్ వేసుకొని వచ్చా, ఓకే అండి, నేను కొన్నా, వేసుకున్నా, ఎక్కడో డౌట్ ఉంది, బాగుందంటావా? నేను వచ్చా ఇంట్లో ఫస్ట్ మా అమ్మని అడిగి, అరే బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఏ అమ్మ ఎప్పుడు ఇంతే చెప్తుంది, నమ్మకం కుదరట్లా. మా నాన్న దగ్గరికి వెళ్ళే సూపర్ ఉందిరా, నా వైఫ్ దగ్గరికి వెళ్ళే బ్రహ్మాండంగా ఉంది, ఓకే బాగానే ఉంది. నేను ఇక్కడికి వచ్చా, మిమ్మల్ని అడిగా, మీరు కూడా బాగుందన్నారు. ఎవరో ఒకళ్ళు కశ్యప్ కొంచెం అంతే, కొంచెం అనగానే అమ్మా అనవసరం. ఇది నేను ఓన్లీ ఒక బట్టల విషయంలో ఎగ్జాంపుల్ ఇస్తున్నానండి, రైట్? వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఏ డిసిజన్ తీసుకున్నా అవతల వాళ్ళ ఒపీనియన్ మీదే ఎక్కువ ఆధారపడతారు. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకున్న ఒపీనియన్ వాళ్ళు జడ్జి చేయరు. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలంటే వాళ్ళ మీద వాళ్ళకి డౌట్ చాలా 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 ఎక్కువగా ఉంటుంది. సందేహం. అబ్సల్యూట్లీ. ఆ సందేహం ఎంత ఉంటుందంటే అది కరెక్ట్ కాదు అని మీరు ఇందాక అన్నారే, ఇక్కడ హార్ట్ హెడ్ అని,
హార్ట్ చెప్తుంది అరే నువ్వు అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, నువ్వు చెయ్యగలవు. హెడ్ ఏమంటుందంటే కుదరదు, కనుక్కో, నాగరాజుని కనుక్కో, నేను చేయగలుగుతాను లేదా, లేకపోతే ఇంకొకళ్ళని కనుక్కో. మీరు హార్ట్ అండ్ హెడ్ అనగానే హిందీలో ఒక పాట ఉందండి, ఫన్నా మూవీలో, మేరే హాత్ మే తేరే హాత్ హో, సారీ జన్నతి మేరీ సాత్ హో. ఒకసారి పాడండి సార్, మీ వాయిస్ కూడా బాగుంటుంది. వద్దులేండి, నేను పాడితే వ్యూవర్షిప్ అంతా పోతుంది. అక్కడ సినిమాలో అయితే హీరోయిన్ని హీరోనో అడుగుతారు, మేరే హాత్ మే తేరే హాత్ హో, నా చేతిలో నీ చెయ్యి, జీవితాంతం కలిసి ఉన్నాం. అది సినిమా కాకుండా పక్కకు తీసేస్తే హార్ట్ హెడ్తో అడుగుతోంది, నా చేతిలో నీ చెయ్యి గలుపు, నాకు నువ్వు సపోర్ట్ ఇచ్చావా, జీవితాంతం రాజ్యమే వెళ్దాం. మైండ్ ఏముంటుందంటే నీతోనే ఉంటా అంటుంది, కానీ ఉండదు. ఇది ఎట్లుంటుందంటే మైండ్ ముందు ఒక బైక్ మీదో కార్ మీదో వెహికల్లో వెళ్తుంది, వెనక హార్ట్ వెళ్తుంది, హార్ట్ వెనక నుంచి అరుస్తుంది ఏ రైట్ తీసుకో, మైండ్ రైట్ సిగ్నల్ ఇస్తుంది, లెఫ్ట్ తీసుకుంటుంది. నేను చెయ్యగలను, నువ్వు సాధిస్తావు, నీ వల్ల అవుతుంది, యువర్ అన్ అచీవర్ అని హార్ట్ చెప్తుంది. మైండ్ ఫస్ట్ వింటుంది, ఓకే ఓకే ఓకే. తెల్లారు లేవగానే మళ్ళీ అదే సెల్ఫ్ డౌట్, అదే స్కిల్స్ని టాలెంట్ని అంచనా వేయలేకపోవటం. యువర్ గెటింగ్ మై పాయింట్. సో వీళ్ళల్లో మేజర్ ఈ మనస్థితిలో ఉండే ఛాలెంజ్ ఏంటయా అంటే సెల్ఫ్ డౌట్ అండి. వాళ్ళ మీద వాళ్ళకి అసలు కించిత్ కూడా నమ్మకం ఉండదు. యువర్ గెటింగ్. అది ఉండలేకపోవటం వల్ల లాంగ్ ప్రాసెస్లో ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే నా మీద నాకు డౌట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకోవాలి. సో కెపాసిటీకి మించిన ఎక్స్పెక్టేషన్స్, కెపాసిటీకి మించిన గోల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. మాటలు కూడా అదే ఆబ్వియస్గా అంతే ఉంటాయి. అదే ప్రాబ్లమ్ ఆబ్వియస్గా ఉంటాయి. ఎందుకంటే గోల్ నేను పెట్టుకున్నాను, గోల్ పెట్టుకుంటే నేను ఆబ్వియస్గా నేను చెప్తా. యువర్ గెటింగ్ ఇట్. సో వాళ్ళ కెపాసిటీని మించిందండి. అవును. అంటే వాళ్ళ గోల్ సాధించగలుగుతారు కెపాసిటీ పెంచుకుంటే, అది ఓవర్ నైట్ జరగదు కదా. సో నా కెపాసిటీని మించి నేను గోల్ పెట్టుకున్నా, అది ఎట్లాగో నేను సాధించలేకపోయేటప్పటికి మళ్ళీ ఏమవుతుంది, మైండ్ ఏమంటుంది, చెప్పాగా నీ వల్ల కాదని. సైకిల్ అర్థం అవుతుందా? వాళ్ళు ఫస్ట్ ఒక గోల్ పెట్టుకుంటారు, గోల్ పెట్టుకోగానే డౌట్, లిటిల్ బిట్ ఆఫ్ ఫియర్, యాంగ్జైటీ అది మొదలవుతుంది. చేయగలవా లేదా. చేశారు, ఒకవేళ చేయలేదనుకోండి, చెప్పింది నిజమే ఉంటుంది మైండ్. ఒకవేళ చేశారనుకోండి, సాధించారనుకోండి, అప్పుడు వాళ్ళ మైండ్ ఏం చెప్తుందంటే నువ్వు చేసింది ఏం లేదు, ఏదో లక్ కలిసి వచ్చింది. అంటే వాళ్ళు ఫెయిల్ అయినా వాళ్ళని వాళ్ళు తిట్టుకోవటం వదలరు, వాళ్ళు సక్సెస్ అయినా వాళ్ళు క్రెడిట్ ఇచ్చుకోరు. ఇది వాళ్ళ మనస్థితి. ఇది ఎందుకు ఏర్పడుతుందయ్యా అంటే నా మీద నాకున్న ఒపీనియన్ నేను పట్టించుకోవట్లా, ఆ ఒపీనియన్ చాలా నెగిటివ్గా ఉంది, ఆర్ పాజిటివ్గా ఉన్నా నేను పట్టించుకోవట్లా, అవతల వాళ్ళ ఒపీనియన్ మీదే నేను ఫోకస్ చేస్తున్నా. ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ అండి. షూర్. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో 5-6 వాళ్ళు ఎవరో ఉన్నారు, ఒక్కొక్క రాడ్డో కర్రో ఏదో ఇస్తున్నారు. ఈ వ్యక్తి ఆ కర్రల్ని ఉపయోగించి తనను తాను బంధించుకుంటున్నాడు. ఫోటోలో రిప్రజెంట్ అయింది అయితే అది. అయితే ఈ రాడ్స్ ఆర్ కర్రలు ఏదైతే ఉన్నాయో అవి మన మీద అవతల వాళ్ళ ఒపీనియన్స్ అండి. ఇప్పుడు నేను మీ దగ్గరకు వచ్చా, నేను మంచి పబ్లిక్ స్పీకర్ని అవ్వగలనా, లేదా నేను మంచి కోచ్ని అవ్వగలనా, నా మీద నాకు క్లారిటీ లేదు, మిమ్మల్ని అడిగా, మీరు అన్నారు చేత కాదు, కర్ర ఒకటి వచ్చింది పెట్టుకున్నా, నాగరాజ్ చెప్పాడు కరెక్టే. ఎంతోమందిని ఇంటర్వ్యూ చేసి ఉంటాడు కదా, నాగరాజ్ చెప్పాడంటే కష్టమే. యువర్ గెటింగ్ ఇట్. ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళా, అరే నేను నీ వల్ల ఏమవుతుంది, నీకంత సీన్ లేదు, యాక్సెప్ట్ చేశా, పెట్టుకున్నా. ఇంకొకళ్ళ దగ్గరికి ఇంకొక నెగిటివ్ ఒపీనియన్. నేను లోపల ఉండిపోయా, చుట్టూ సొసైటీ నుంచి వాళ్ళంతటా వాళ్ళు ఇచ్చిన ఒపీనియన్స్ కాదండి, నేను పోయి అడుక్కున్న ఒపీనియన్, నేను పోయి కలెక్ట్ చేసుకున్న ఒపీనియన్స్ అన్నిటితో ఒక పెద్ద గోడ కట్టుకొని దాని లోపల నన్ను నేను బంధించుకున్నాను. ఫ్రస్ట్రేట్ అవుతారా అవరా? 100%. ఫ్రస్ట్రేట్ అయ్యి వాళ్ళు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనే మాట ఏంటంటే, చూసావా సొసైటీ నన్ను బంధించుకుంది ఎవరండి? క్లియర్ కనిపిస్తుంది. యువర్ గెటింగ్ సీన్ అది. ఈ చుట్టూ ఆ బంధింపబడుతున్న ఆ రాడ్స్ అవన్నీ మన మీద మనకున్న నెగిటివ్ ఒపీనియన్స్, మన మీద మనకున్న డౌట్స్ అండి.
ఇది ఎందుకు వచ్చింది అంటే మన కెపాసిటీ మనం గుర్తించలేక, మన టాలెంట్స్ స్కిల్స్ మనకు తెలియక. వన్స్ ఈ స్టేట్లోకి వెళ్ళిపోయారా, వాళ్ళకు ఓన్లీ వాళ్ళ మీద డౌట్సే కనిపిస్తుంటాయి, వాళ్ళకు ఓన్లీ వాళ్ళ మీద నెగిటివిటీనే కనిపిస్తుంది, ఓన్లీ భయం కలిగించేవే కనిపిస్తుంటాయి. అవును. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ అండి. ఎగ్జాంపుల్స్ బాగా దొరికేసారు. ఇప్పుడు నా దగ్గర ఇక్కడ నా లెఫ్ట్ హ్యాండ్లో ఒక డర్టీ క్లాత్ ఉంది, రైట్. ఇక్కడ నా రైట్ హ్యాండ్లో ఒక మంచి క్లీన్ క్లాత్ ఉంది, రైట్. నేను ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్ మట్టి పట్టిన బురదతో ఉన్న, లెట్స్ సే మీ ఫుట్వేర్, మీ బూట్లు కానీ మీ చెప్పులు కానీ బురదతో ఉన్నాయి, అవి తీసి పెట్టమంటే డర్టీ క్లాత్ మీద పెడతారా, క్లీన్ క్లాత్ మీద పెడతారా? డర్టీ క్లాత్ మీద పెడతారు. మనం కనుక అంటే బయట నుంచి విడిచేటువంటి థింగ్స్ ఏవైతే ఉంటాయో ఇంపార్టెన్స్ ఇవ్వనటువంటి పెద్దగా అబ్సల్యూట్లీ 100% అవన్నీ దీని మీదకి వస్తాయి. సో ఆ డర్టీ బూట్లు కానీ ఇంకేమైనా కానీ ఇప్పుడు మీ వాలెట్ తీసి పెట్టమంటే దీని మీద పెడతారా, దీని మీద పెడతారా? ఆబ్వియస్లీ క్లీన్ క్లాత్ మీద పెడతారు. క్లీన్ క్లాత్. మీరు మంచిగా ఉతిగా ఐరన్ చేసిన బట్టలు పెట్టమంటే డర్టీ క్లాత్ మీద పెడతారా, క్లీన్ క్లాత్ మీద పెడతారా? క్లీన్ క్లాత్. మై డియర్ ఫ్రెండ్స్, యూ అట్రాక్ట్ వాట్ యు ఆర్. ఇవి 2 క్లాత్స్ కాదు, 2 మనస్థితులు. నా మైండ్లో ఆల్రెడీ నెగిటివ్తో మరకలు పడి ఉంది. నా మైండ్ ఓన్లీ నెగిటివ్ని అట్రాక్ట్ చేస్తుంది. ఫ్యాంటాస్టిక్. నా మైండ్ పాజిటివ్తో నిండుంది, పాజిటివిటీనే అట్రాక్ట్ చేస్తుంది. నా మీద నాకు బొచ్చడు డౌట్లు ఉన్నాయి, బయట నుంచి అవే డౌట్లు కనిపిస్తాయి. ఎప్పుడైతే డౌట్లు ఉంటాయో బయట నుంచి జరిగే సిచ్యువేషన్స్ అన్నీ నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, అట్లాంటి ప్రూఫ్సే కనపడతాయి. నా మీద నాకు చెయ్యగలను అన్న నమ్మకం ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, బయట నుంచి వచ్చే ప్రూఫ్స్ కానీ, జరిగే కోఇన్సిడెన్సెస్ కానీ, కలిసే జనాలు కానీ అందరూ నాకు సపోర్ట్ చేసే వాళ్ళే కలుస్తారు. యువర్ గెటింగ్ ఇట్? బయట నుంచి వచ్చేది మారాలి అంటే మారాల్సింది నా మనస్థితి అండి. ఈ రెండు మనస్థితులుగా నేను చెప్తున్నా. నా ఇది ఇంత డర్టీగా ఉంది, ఇలా మారగలుగుతుందా? సర్ఫెక్సల్ వాడద్దు. మారగలదండి. యాజ్ అ క్లాత్గా దీనికి ఒక లిమిట్ ఉండొచ్చుగాక, ఒక లెవెల్ వరకే ఇది క్లీన్ అవుతుందేమో, కానీ మన మైండ్ ఎంతైనా క్లీన్ అవ్వగలదు. క్లాత్ని అసలు టోటల్గా డర్టీగా ఉంది, మారట్లా, ఎంత ఉతికినా ఎంత క్లీన్ చేసినా మారట్లా, రీసైకిల్ చేసి కొత్త తయారు చేయండి. చాయిస్ ఛాన్స్ రెండు. అబ్సల్యూట్లీ. చాయిస్ అండ్ ఛాన్స్ కావాలి అంటే నేను చాయిస్ తీసుకోవాలి. అవును. నేను ఈ రెండిట్లో నేను ఏం చూస్ చేసుకుంటున్నా, ఏ మనస్థితి నేను చూస్ చేసుకుంటున్నా? ప్రొడక్టివ్ పాజిటివ్ మనస్థితిని చూస్ చేసుకుంటే ఛాన్స్ బయట నుంచి వస్తుంది. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? నేను ఇది ఎప్పుడైతే చూస్ చేసుకుంటానో, ఇందాక చూపించిన ఇమేజ్ లాగా బయట నుంచి మనకు వాళ్ళు ఇచ్చేది కూడా అన్ని డౌట్లే ఇస్తారు, అంత భయాలే పెడతారు, అన్ని కన్సర్న్సే ఉంటాయి. మై డియర్ ఫ్రెండ్స్, స్వచ్ఛ భారత్ జరగాల్సింది మన మైండ్లో. అఫ్ కోర్స్ బయట కూడా జరగాలండి, నేను అది కాదనట్లా. అబ్సల్యూట్లీ అండి. అక్కడ జరిగితేనే ఎక్కడన్నా జరుగుతుంది. మన మనస్థితి ఎప్పుడైతే ప్రొడక్టివ్గా పాజిటివ్గా ఉంటుందో మన పరిస్థితులు కూడా అంతే అట్రాక్ట్ అయితే. రిమెంబర్ దిస్ సెంటెన్స్ మై డియర్ ఫ్రెండ్స్, యు అట్రాక్ట్ వాట్ యు ఆర్. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉందో అదే బయట నుంచి మీకు అట్రాక్ట్ అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అయితే ఇది జరగాలి అంటే యువర్ గెటింగ్ ఇట్? ఇప్పుడు మనల్ని మనం జైల్లో పెట్టుకున్నాం, ఓకే, డౌట్తో ఏదైనా కానివ్వండి. ఫస్ట్ ఇది బ్రేక్ అవ్వాలి అంటే, ఈ కేజ్ బ్రేక్ అవ్వాలి అంటే ఫస్ట్ జరగాల్సింది ఏంటంటే మన మీద మనకు నమ్మకం కలగాలి. ఇంపాస్చర్ సిండ్రోమ్లో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే వాళ్ళని వాళ్ళు నమ్మరు. వాళ్ళు సాధించినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ మీద అసలు వాళ్ళకి నమ్మకం లేదు. వాళ్ళు సాధించారు, వాళ్ళు సక్సెస్ అయ్యారు, వాళ్ళు అనుకున్న పని చేశారు, అనుకున్న గోల్ రీచ్ అయ్యారు. కానీ వాళ్ళు ఏమంటారంటే ఏదో లక్ వల్ల అయ్యా, నాకు ఇంత సీన్ ఎక్కడుందిలే, నా వల్ల ఏమవుతుందిలే. యువర్ గెటింగ్ మై పాయింట్? ఇది బ్రేక్ అవ్వాలి అంటే ఫస్ట్ మన మీద మనకు నమ్మకం కలగాలి. ఇది కలగాలంటే అండి, ఇంపాస్చర్ సిండ్రోమ్లో ఉన్న వాళ్ళు వాళ్ళల్లో
ఎక్కడో అడుగున ఎక్కడో ఉన్న ఒక చిన్న నెగిటివ్ని ఎత్తుక్కొని పెద్ద పిక్చర్ చేసుకుంటారు. అదే టెక్నిక్ ఉపయోగించి పాజిటివ్ను కనుక వెతుక్కున్నామా, వన్స్ వెతుక్కుంటే అబ్సల్యూట్లీ దొరుకుతుంది. అసలు నేను చాలా వీడియోస్లో చెప్పా, వెతికితే దొరకంది ఏదీ లేదండి. మైండ్ అనేది ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను మొన్న ఒక కంపెనీ షూ కొందామని నేను వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి నేను సెర్చ్ చేసా. అసలు ఆ షూ ఉంది ఎంత ఏంటి అని నేను సెర్చ్ చేసా. అయిపోయింది. తెల్లారి నుంచి నేను ఏ సైట్ ఓపెన్ చేసినా అది ఒక సైకాలజీ రిలేటెడ్ సైట్ కానివ్వండి, ఇంకేనా కానివ్వండి, కింద నుంచి యాడ్స్ వస్తున్నాయి. షూ 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 అదేదో ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా. నేను మళ్ళీ షూ ఎతకట్లేదండి, అది బాగా గమనించాలి. నేను షూ నిన్న ఎతికి వదిలేసి అయిపోయింది. కానీ ఇప్పుడు నాకు ఆ గూగుల్, ఆ సెర్చ్ ఇంజిన్ ఏదైనా కానివ్వండి, అది నాకు నేను మర్చిపోకుండా చూపిస్తుంది. నేను వేరే టాపిక్ గురించి ఆలోచిస్తున్నా కానీ నాలో నేను ఒకసారి డౌట్ ఎత్తుక్కున్నా, నేను చేసే పాసిబిలిటీ ఉన్నా కానీ నా మైండ్ మధ్యలో పొడిచి నా హార్ట్కి చెప్తుంది, నీ వల్ల కాదు, చేయలేవు, అబ్బే వేస్ట్. యువర్ గెటింగ్ మై పాయింట్. ఇది ఎప్పుడైతే వస్తుందో ఆబ్వియస్గా చేసే మూడు ఉత్సాహం అన్ని పోతుంది. అయితే ఇది బ్రేక్ అవ్వాలంటే మాత్రం బిలీఫ్ అండి. బిలీఫ్ ఎలా ఏర్పడుతుంది? మన మీద మనం డౌట్ ఎలా అయితే వెతుకుతున్నామో మనం చెయ్యగలం. మనలో ఉన్న పాజిటివ్స్ శోధించాలి. శోధించడం అంటే వెతకడం అండి. మీరు ఒకటి సాధించాలి అంటే మీలో ఉన్న స్ట్రెంగ్స్, మీలో ఉన్న పాజిటివ్స్ శోధించి వెతకాలి. ఎస్. మీరు ఏం శోధిస్తున్నారు? శోధించడం అంటే వెతకటం. మీరు సాధించాలి అంటే మీలో స్ట్రెంగ్స్ని శోధించి వెతుకుతున్నారా, వీక్నెసెస్ని శోధించి వెతుకుతున్నారా? మీ మీద మీకున్న పాజిటివ్ ఒపీనియన్ మీద మీరు ఫోకస్ చేస్తున్నారా, అవతల వాళ్ళు చెప్పే ఒపీనియన్ మీద ఫోకస్ చేస్తున్నారా? మీరు శోధించేది పాజిటివ్ అయితే మీరు సాధిస్తారు, నెగిటివ్ అయితే మీరు రోధిస్తారు. ఓకే, యూఆర్ గెటింగ్ మై పాయింట్. ఒకటి సాధించాలి అంటే మై డియర్ ఫ్రెండ్స్, బిలీఫ్ ఈజ్ వెరీ పవర్ఫుల్. ఇంపాస్చర్ సిండ్రోమ్కి అత్యద్భుతమైన మందు ఏమన్నా ఉంది, పిల్ల ఏమన్నా ఉంది అంటే మన మీద మనకు ఆత్మవిశ్వాసం. ఎప్పుడైతే మనం ఈ బ్యారిగేడ్స్ని బాగా గుర్తుంచుకోవాలండి, ఇది సొసైటీ మనకిచ్చిన బ్యారిగేడ్స్ కాదు, మనకు మనం ఏర్పరచుకున్న జైలు అండి. ఈ జైల్లో నుంచి విడుదల కావాలి అంటే మనకు ఉపయోగపడే బెయిల్ ఏంటయ్యా అంటే బిలీఫ్. అది క్రియేట్ అవ్వాలి అంటే నా మీద నాకు నమ్మకం క్రియేట్ అవ్వాలంటే నాకెంత టాలెంట్ ఉంది, నాకెంత స్కిల్స్ ఉన్నాయి, నా సత్తా ఏంటి, నా కెపాసిటీ ఏంటి, అది వెతికి నా మైండ్కు చూపించాలి. ఇందాక మీరు అన్నారు కదా హార్ట్ అండ్ హెడ్ అని. హెడ్ అండ్ హార్ట్ కదా, హార్ట్కి తెలుసు అండి. అవును, మన కెపాసిటీ ఏంటో హార్ట్కి తెలుసు. అదేమవుతుందంటే మైండ్ దాన్ని కళ్ళకు గంతలు కట్టేసి నోరు మూసేసి కూర్చోబెడుతుంది. కనిపించినటువంటి పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్. అన్ఫార్చునేట్గా ఇది బయటకు కనపడేటప్పుడు ఏమవుతుంది, ఇది తట్టుకోలేక వాళ్ళు గొప్పలు చెప్పటం, అతిగా మాట్లాడేయటం, చెయ్యలేకపోవటం, వాళ్ళు టూ మెనీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారండి. ఎందుకంటే నేను సాధించాలి. అరే ఆల్రెడీ సాధించావు, కన్సిడర్ చేయట్లా, ఇంకా చేయాలి. యూఆర్ గెటింగ్ మై పాయింట్. మన మైండ్ని మనం అట్లా కండిషన్ చేసామండి. ఇది ఎట్లా అయిపోయిందంటే, ఇంట్లో ఒక పెట్టి తెచ్చుకున్నాం అనుకోండి, కుక్కో ఏదో, యూజువల్గా డాగ్స్గా మనం ఇచ్చే ట్రైనింగ్ ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అది అరవకూడదు. అంతే, అది పుట్టిందే అరవటానికి పాపం. యూఆర్ గెటింగ్ ఇట్. అరవటానికి వీల్లేదు. కూర్చోమంటే కూర్చోవాలి, నించోవాలి. పెట్టినప్పుడే తినాలి. దాని ఫుడ్ టైం అయింది, దానికి లోపల నుంచి సెలైవా వస్తుంది, కూర్చో, నోరు మూసుకొని కూర్చో. డాగ్ని అలా కండిషన్ చేసాం. అలానే మన మైండ్ మన హార్ట్ని అలా కండిషన్ చేసింది. నీ వల్ల కాదు, నీ చేత కాదు, నీ కెపాసిటీ లేదు, నీకు టాలెంట్ లేదు, నీకు స్కిల్ లేదు, నీకు బ్యాక్గ్రౌండ్ లేదు, యు ఆర్ అ ఫెయిల్యూర్. ఇవన్నీ చెప్పి నోరు నొక్కేసింది. చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. నేను 100% జనరలైజ్ చేయటం నేను నమ్మను, కానీ అట్లీస్ట్ 95% అండి. అయితే కొంతమంది స్విచ్ అవుతుంటారు, డౌట్ బిలీఫ్ స్విచ్ అవుతుంటారు. బిలీఫ్ స్విచ్ అయినప్పుడల్లా చాలా మోటివేటెడ్గా ఉంటారు, డౌట్ మీద ఉన్నప్పుడల్లా పడిపోతుంది. కానీ కొంతమంది అసలు స్విచ్ అవ్వరండి.
అదే డౌట్తో ఇక స్లోగా ఏమవుతుందంటే ఈ ఇంపాస్చర్ సిండ్రోమ్ నుంచి ఇన్ఫీరియారిటీ వస్తుంది. నేను చెయ్యలేను, నేను సమర్థుణ్ణి కాదు, నాకంత శక్తి లేదు, నేను పనికి రాను, ఐఎమ్ యూజ్లెస్, ఐఎమ్ వేస్ట్. ఇది బాగా బాగా పెరిగిపోతుందండి. నేను అంతకుముందు వీడియోలో చెప్పానో లేదో నాకు గుర్తులేదు, కానీ మై డియర్ ఫ్రెండ్స్, వీఆర్ నాట్ యూజ్లెస్. వీ హ్యావ్ యూజ్డ్ అవర్ కెపాసిటీ వెరీ వెరీ లెస్. వీఆర్ నాట్ యూజ్లెస్. మనల్ని మనం ప్రాపర్గా యూజ్ చేసుకోలేదు. ఎప్పుడైతే చేసుకుంటామో ఈ ఇంపాస్చర్ సిండ్రోమ్, ఆ సెల్ఫ్ డౌట్ పటాపంచలైపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఎంబీఎన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ.